మనకి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలు గడుస్తున్న నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష ఛాయలు కనబడడం దురదృష్టకరం. రాజకీయ పార్టీల కబంధ హస్తాల్లో నలిగిపోతూ వారి కుట్రలకు కొమ్ము కాసే కొంతమంది కుల పెద్దలు వారి పెత్తనం కోసం చేసే కుల వివక్ష పంచాయితీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో మరోసారి వెలుగు చూసింది. ఇలాంటి సంఘటనలు చాలా గ్రామాల్లో జరుగుతున్నప్పటికీ పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో జరిగిన ఘటనపై సర్వత్రా చర్చకు దారితీసింది. జనసేన పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పెదరాయుడు పంచాయతీలు ఆయనకే ప్రశ్నలు వేస్తున్నాయి. కరెంటు షాకుతో చనిపోయిన దళిత యువకుడి సురేష్ మరణం మల్లాం గ్రామంలో 2 కుటుంబాల మధ్య గొడవ కుల వివక్షకు దారితీసింది. దీని మూలంగా దళిత కుటుంబాలపై స్థానిక కుల పెద్దలు సాంఘిక బహిష్కరణ చేయాలని పంచాయతీ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనకు దారితీసింది. సోషల్ మీడియాలో సాంఘిక బహిష్కరణ వీడియోలు బయటికి రాగానే జిల్లా అధికారులు రంగంలోకి దిగిపోయారు. ఇరు వర్గాలకు రాజీ చేసి శాంతి కమిటీతో సరిపెట్టేశారు. ఇలాంటి పంచాయతీ చేసిన పెదరాయుడిపై ఈగ వాలకుండా జిల్లా అధికారులు తతంగం ముగిస్తే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని మన జగనన్న, చంద్రన్న, లోకేష్ అన్న, పవన్ అన్న అందరూ మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యం, హాస్యాస్పదం కూడా. సంఘటన జరిగి 3 వారాలు గడిచాయి. బాధిత కుటుంబ సభ్యులు న్యాయం కోసం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ ద్వారా న్యాయం చేయాలని కోరారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్పందించాలని వారు పదే పదే వేడుకున్నా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందని పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇకనైనా జనసేన పార్టీ నాయకుడు స్పందించాలని, జన సైనికుడికి న్యాయం చేయాలని సొంత పార్టీలోనే కొంతమంది జన సైనికులు బయటికి చెప్పకపోయినా వారి అభిమతాన్ని ఇతర వ్యక్తులతో పంచుకుంటున్నట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జనసేన అధినేత తన మాటలకు, సిద్ధాంతాలకు కట్టుబడి కులాలు కలిపే రాజకీయం చేస్తానని చెప్పారు కానీ అది చూపించలేకపోయారనే అపవాదు మోయాల్సి వస్తుంది. అంతేకాదు ఈ పంచాయతీ ఆయన భవిష్యత్తుకే ప్రశ్నలు వేసే విధంగా మారబోతుందనేది ఆందోళన కలిగించే విషయం. పవన్ కళ్యాణ్ స్పందించి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేలాగా వ్యవహరించాలని స్థానిక నాయకులు, పార్టీలు కోరుతున్నాయి.